రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఈయు క్యాంపస్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రొఫెసర్లు విద్యార్థులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం వారిని తూర్పు క్యాంపస్ లోకి అనుమతించడం లేదు. వాస్తవానికి తూర్పు క్యాంపస్ లో మేనేజ్మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, మ్యాథ్స్ తదితర క్లాస్ రూమ్స్ ఉన్నాయి. దీంతో ఎటు వెళ్లాలో తెలియక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ప్రస్తుతం క్యాంపస్ లోని ఈస్ట్ గేట్ మొత్తం ప్రాంతాన్ని ప్రభుత్వం ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తోందంటూ స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. అందుకే అనుమతి ఇవ్వటం లేదని చెబుతున్నారు. అసలు రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ప్రొఫెసర్లు నిలదీస్తున్నారు. నాలుగు 400 ఎకరాల భూమి వేలానికి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు ఆగటం లేదు. రోజు రోజుకు విద్యార్థుల నిరసనలు మిన్నంటుతున్నాయి. దీంతో వర్సిటీ ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. అలాగే స్టూడెంట్స్ కు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. హెచ్ఈయు క్యాంపస్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రొఫెసర్లు విద్యార్థులపై పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రస్తుతం వారిని తూర్పు క్యాంపస్ లోకి అనుమతించడం లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చూస్తున్నాం ఈ విజువల్స్ చూస్తూ ఉంటే కూడా మనకి చాలా మనకి బాధ అనిపిస్తూ ఉంది. అసలు ఈ అంశంపై ఎంతో వ్యతిరేకత కూడా కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తూ ఉంది? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? శిరీష, ప్రస్తుతం హెచ్యు దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందనేది ఒకసారి నేను కళ్ళ కట్టినట్టు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మనం హెచ్యు ముందున్నటువంటి మెయిన్ ప్రధాన మార్గం మీద ఉన్నాం. సరే, విజువల్స్లో మన వెనకాల కనిపిస్తోంది ఇది వాటర్ కెనాన్. ఈ వెహికల్ని ఎప్పుడైనా సరే పెద్ద మాబు మోహరించినప్పుడు, ఆందోళనలు ఉధృతం అవుతున్నటువంటి సందర్భంలోనూ పెద్ద ఎత్తున జనాలు మోహరించినటువంటి పరిస్థితుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళందరి మీదకి స్ప్రే చేసి చెదరగొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ వెహికల్ని చాలా రేర్ కేసెస్లో ఉపయోగిస్తుంటారు. సో అటువంటి వెహికల్ని ఇప్పుడు హెచ్యు దగ్గర ఆందోళనలు జరుగుతాయేమన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు ఇక్కడకు తీసుకురావడం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వెహికల్స్ని యూజ్ చేస్తున్నట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ వెహికల్ని ఉపయోగించేటువంటి సిబ్బంది, డ్రైవర్స్ వాళ్ళందరూ తెలియజేస్తూ ఉన్నారు. పైన మనకు కనిపిస్తున్నటువంటి ఆ స్ప్రింక్లర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రింక్లర్స్ నుంచి మనిషి ఒక కారు ఒక మిర్రర్ కూడా పగిలిపోయేంత కెపాసిటీ, అంత ప్రెషర్ అనేది ఈ వెహికల్కు ఉంటుంది. సో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ వెహికల్ని తీసుకురావడం జరిగింది. అది కూడా హెచ్యులో జరుగుతున్నటువంటి ఆందోళనలకు సంబంధించి. ఒకవేళ విద్యార్థుల యొక్క ఆందోళన ఉద్రిక్తం అయితే మాత్రం ఈ వెహికల్ను ఉపయోగించి వాటర్ని స్ప్రే చేసేందుకు ఈ వెహికల్ను తీసుకొచ్చారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు 300 మీటర్ల వరకు కూడా ఈ వెహికల్ ద్వారా వాటర్ని స్ప్రే చేస్తారు. అక్కడ ఎవరైతే అటు విద్యార్థులు ఒకవేళ ముందుకు వచ్చి హెచ్యు యూనివర్సిటీ దాటి రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేసి ఆందోళన ఉధృతం చేసేటువంటి ప్రయత్నాలు కనుక చేస్తే మాత్రం వారి మీదకు ప్రయోగించడం కోసం ఈ వెహికల్ని తీసుకురావడం జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితి ప్రస్తుతం హెచ్యు యూనివర్సిటీ దగ్గర కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక మరోవైపు ఇదిలా ఉంటే ఇక తాజాగా ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయన్నది ఒకసారి నేను మీకు క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒకవైపున వెహికల్స్, పోలీసులకు సంబంధించినటువంటి ఈ వెహికల్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి కదా, వ్యాన్స్ అనేవి దాదాపు 4-5 వ్యాన్స్ని ఇక్కడ మోహరించారు. రోడ్డు మీద నుంచి స్టార్ట్ చేస్తే హెచ్యు యూనివర్సిటీ లోపల ల్యాండ్ చదును చేస్తున్నటువంటి ప్రాంతం వరకు పూర్తిగా ఆ పోలీసులే మోహరించారు.
మొత్తం దాదాపు కొన్ని వందల మంది పోలీసులు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నారు. ఒకవైపున లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు ఎస్ఓటి పోలీసులు, అలాగే వీరు మాత్రమే కాకుండా స్పెషల్గా రిజర్వ్ చేయబడినటువంటి స్పెషల్ పార్టీ పోలీసులు, వీళ్ళందరినీ ఇక్కడ మోహరించారు. దాదాపు వందల మంది పోలీసులు బయట విధుల్లో ఉంటే మరికొన్ని వందల మంది పోలీసులు లోపల విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా విద్యార్థులు ఇప్పటికే చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది, తాము ఏమాత్రం ఈ యొక్క ఇన్సిడెంట్కు సంబంధించి వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి అనేది లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఈ విషయంలో వెనక్కి తగ్గము. ఖచ్చితంగా ప్రభుత్వం తాము తీసుకున్నటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా వెనకడుగు వేసి ఉపసంహరించుకోవాలనేటువంటి విషయాలకు సంబంధించి కూడా తెలియజేయడం జరుగుతుంది. మనం ఒకసారి విజువల్స్లో చూసినట్లయితే మాదాపూర్ డీసీపీ వినీత్, అలాగే ఇతర డీసీపీలు, మరోవైపున అడిషనల్ డీసీపీలు కూడా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు రెగ్యులర్గా ఏ క్షణమైనా సరే ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండబోతోంది అన్నటువంటి వార్తల నేపథ్యంలోనే 24 గంటలు ఇక్కడ పోలీసులను మోహరించడం జరుగుతుంది. మరోవైపు విద్యార్థులు మాత్రం తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ వాళ్ళు ఒకవైపున వరుసగా ఆందోళనలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది 4వ రోజు. మొదటి రోజు విద్యార్థులను అరెస్ట్ చేసి కొంతమందిని జైలుకు పంపించడం జరిగింది. తర్వాత రోజు లోపల ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కానీ కొద్దిసేపటి క్రితమే మనకు ఇవాళ ఉదయం చూసినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకున్నాయి. ఎందుకంటే లోపల ఈస్ట్ క్యాంపస్ వైపు విద్యార్థులు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఒక్కసారిగా అక్కడ ఎవరైతే ఆ ల్యాండ్ చదును చేస్తున్నటువంటి జేసీబీల వైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ విద్యార్థులు, అలాగే ప్రొఫెసర్లు, అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరినీ కూడా చెదరగొట్టడంలో భాగంగా మొత్తం పూర్తిగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ను ప్రయోగించారు. ఆ విజువల్స్ అన్ని ఒక్కసారిగా షాకింగ్గా మారాయి. అయితే ఇప్పటి వరకు ఒకవైపున పోలీసులు కావచ్చు, మరోవైపున విద్యార్థుల మధ్య జరిగినటువంటి యొక్క ఇన్సిడెంట్స్ అనేవి కొంత షాకింగ్గా మారినటువంటి నేపథ్యంలో విద్యార్థులు మాత్రం తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు అని చెప్పంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే వరుసగా 4 రోజులు అయినప్పటికీ కూడా ఈ ఇన్సిడెంట్కు సంబంధించి ఏమాత్రం ప్రభుత్వం తాము తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి వెనకడుగు వేయకపోవడంతో విద్యార్థులు కూడా ఇది పర్యావరణాన్ని రక్షించడం కోసం తాము తీసుకున్నటువంటి డెసిషను, ఇది ఆ భూములు అనేవి మేము మా సొంతగా మాకు రాసిమని చెప్పడము, లేకపోతే మా ఒక స్వప్రయోజనం కోసమో మేము అడగటం లేదు. ఇది యూనివర్సిటీని కాపాడుకోవడం కోసం, యూనివర్సిటీకి ముందున్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం, హైదరాబాద్ యొక్క వెదర్ని, ఇక్కడ బయోడైవర్సిటీని కాపాడటం కోసం మాత్రమే తాము ఈ ప్రయత్నాలు చేస్తున్నాము. దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని హెచ్యూ పరిధిలో ఉన్నటువంటి కంచి గచ్చిబౌలి పరిధిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని వదిలేసి ఇప్పటి వరకు ఆ భూమి ఎలాగైతే ఉందో ఆ లోపలంతా ఫారెస్ట్ ఎట్లయితే కనిపిస్తుందో దాన్ని అలాగే వదిలేయాలి. వేలంపాట వేసేటువంటి నిర్ణయాన్ని మాత్రం ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే లోపల వందలాది వేలాది స్పేసెస్ అనేవి ఉన్నాయి. జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, ఇతర జీవరాశులు, ఎన్నో వందలాది జీవరాశులు అనేవి లోపల ఉన్నాయి. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే మాత్రం తాము అంతే ధీటుగా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తామనేది విద్యార్థులు చెబుతున్నటువంటి మాట. ఇక మరోవైపు ప్రభుత్వం మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయట్లేదనే విషయమే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ రోజు రోజుకు పోలీసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే వివిధ పోలీస్ స్టేషన్ల నుంచి, నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులను తీసుకొస్తూ ఉన్నారు. లోపల బయట మెయిన్ గేట్ దగ్గర కొన్ని వందల మంది పోలీసులు విధుల్లో ఉంటుంటే లోపల ఎక్కడైతే వర్క్ జరుగుతుందో ల్యాండ్ను చదును చేస్తున్నటువంటి 400 ఎకరాల ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కొన్ని వందల మంది పోలీసులు మోహరించి ఉన్నారు. ఒకవేళ విద్యార్థులు ఈస్ట్ క్యాంపస్ నుంచి ఆ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం అక్కడ ఆల్రెడీ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు వారి మీద లాఠీ చార్జ్ చేసేందుకు కూడా ఏమాత్రం వెనకాడట్లేదు. ఇప్పటికే ఆ దృశ్యాలను కూడా మనం చూడటం జరిగింది. సో ఇటువంటి పరిస్థితే ప్రస్తుతం హెచ్యూ దగ్గర కనిపిస్తోంది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్సే తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఈ హెచ్యూ గచ్చిబౌలి దగ్గర జరుగుతున్నటువంటి యొక్క 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఏదైతే చదును చేస్తున్నటువంటి ప్రాంతం ఉందో దీని మీద విద్యార్థులు వర్సెస్ పోలీసులు అన్నట్లుగా మారింది, విద్యార్థులు వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లు మారింది. దీని మీద ప్రభుత్వం ఒక సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు ఒక అనుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చేంత వరకు కూడా వీళ్ళేమాత్రం వెనక్కి తగ్గరన్నటువంటి పరిస్థితే మనకు యూనివర్సిటీ దగ్గర కనిపిస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.